దానియేలుకు గుర్తు చేసినటువంటి ఒక విశాలమైనటువంటి ఆయన ఆలోచన, నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను, అది ఎప్పటికీ సమసిపోయినటువంటి రాజ్యం, స్థిరంగా ఉండే రాజ్యం. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికిస్తాడు. 3వ దినమున యెహోవా సముఖమందు ఆయన ముఖకాంతి అందు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండటం కోసం మనల్ని ఆయన స్థిరపరుస్తాడు అని చెప్పిన మాట, ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై, రాజమండ్రిలో మహాపర్వతమై, విజయవాడలో, కడపలో, కలసపాడులో, నంద్యాలలో, ఆంధ్ర రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమంతా అది మహాపర్వతమై అట్లాంటి వరకు రావడానికి గల కారణం ఏమిటి అనంటే, దేవుడు చేసిన ఈ వాగ్దానము యొక్క పవర్ ఆయన బబులోను వరకు ఆపకుండా అక్కడ నుంచి గ్రెకో రోమన్ ఎంపైర్ దగ్గరికి వచ్చాడు. గ్రెకో రోమన్ ఎంపైర్ యొక్క ప్రతినిధి అయినటువంటి పిలాతు, ఆ పిలాతు ఎదుట నిలబడి, యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అంటే, ఎస్ నువ్వు అన్నట్లే అని చెప్పి, నా రాజ్యం ఎప్పటికీ ఉంటుంది, కానీ అది నువ్వు అనుకుంటున్నట్లు కత్తితోనో, బాంబులేయడం ద్వారానో, అవతల వాడిపైన ఆపరేషన్ చేయడం ద్వారానో, డామినేట్ చేయడం ద్వారానో కాదు. దెర్ ఆర్ 3 things ఇన్ మై కింగ్డమ్. పౌలు అంటాడు 3 ఉన్నాయి. ఇట్ ఈస్ the purpose of Christ అయిపోయింది. the purpose of Christian, as Christians మన purpose ఏంటి? Righteousness, peace and joy in the Holy Ghost. That is the kingdom of God.